A few moments later. Oh my gosh, I think it's too high. Oh, that's burning. It's burning again. Come on, you're not burning today. Not in this kitchen. Oh, welcome back to my channel, Martha Bomani vlog. అందరు ఎలా ఉన్నారని బాగుండారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. ఎండ ఉంది బాబా, మా ఇంటి వచ్చినట్టుంది, ఎంత వేడి. ఓకే, ఇప్పుడు కుకింగ్ చేస్తున్నా నేను. చెన్న అంటే శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని రాత్రంతా నానబెట్టి దాన్ని పప్పు చేస్తున్నా. తప్పకుండా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, లెట్స్ స్టార్ట్. చాలా రోజులైంది నేను వీడియో తీయక. అంటే నా ఫోన్ అనేది పాడైపోయింది, అంటే నీళ్ళలో పడి ఖరాబ్ అయిపోతే ఇంకా వీడియో చేయలేకపోయినా. అయినప్పటికీ మా ఆయన నన్ను చాలా ప్రేమిస్తాడు కాబట్టి ఫోన్ లేకుంటే ఎట్లుంటావు నువ్వు అని ఇంకా మాట్లాడడానికి అయితే ఫోన్ అవసరం కదా. ఇంకా అందుకని ఇంకా కొత్త ఫోన్ తీసుకొని ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా. కుకింగ్ చేయాలి కదా, సో అందుకనే నేను శనగపప్పు ఉంటుంది కదా, ఇలాగ రాత్రంతా సోప్ చేసి పెట్టిన. సో దాంతోపాటు ఇంకా కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర, కడిపాకు, ఇంకా ఉల్లిపాయ ఇంకా వేసి ఇంకా దీన్ని మంచిగా నేను ఫ్రై చేస్తున్నా. ఇంకా టమాటాలు కట్ చేసుకున్నా కొన్ని సన్నగా. ఇంకా దానికి కావాల్సింది అయితే పొడి మసాలాలు అయితే అందరికీ తెలుసు. ఈ పొడి మసాలా లేకుంటే ఇంకా మనం ఏం చేయలేము కదా. తొందరగా అంటే స్వీట్ అండ్ షార్ట్ అన్నట్టు. ఈ దానికి చాలా ఎక్కువ ఏం టైం పట్టదు. ఇంకా రాత్రంతా మనం నానబెడతాం కదా, నానబెడితే ఇంకా దానికి తొందరగానే అయిపోతుంది అన్నట్టు. ఇంకా నేను కొత్త మొబైల్లో ఇంకా కొత్తగా కుకింగ్ స్టార్ట్ చేస్తున్నా. మీకు నచ్చుతుంది, మీకు క్లియరిటీ ఎట్లాగా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి, ఓకేనా. ఒకవేళ వీడియోస్ క్లియర్ వస్తుందా లేదా ఎట్లానా, ఓకేనా. శనగపప్పు అంటే అందరికీ తెలుసు, మంచిగా టేస్ట్ సూపర్ ఉంటుంది. అది బాగా అయితే ఉల్లిపాయ అయితే బాగానే ఉంది. పేస్ట్ వేస్తున్నా. నాకైతే బాగా అనిపిస్తుంది, క్లియరిటీ అయితే బాగానే కనిపిస్తుంది నాకు. ఇంకా ఇదంతా ఇప్పుడు నీళ్ళు అయితే తీసినా నేను. శనగపప్పు మా ఇంట్లో చాలా ఎండ అండి వచ్చేది, ఎక్కువ వేడి ఇంత అవుతుంది. అయినప్పటికీ వంట చేయక తప్పదు కదా. దీంట్లో వేసేసుకున్నాం, వేసి దీన్ని బాగా మిక్స్ చేయాలి. మా పాపకి ఇది చాలా ఇష్టం, ఈ పప్పు అనేది. ఓకే, ఇంకా శనగపప్పు అయితే ఉడుకుతుంది. ఇంకో దానికి పక్కల రైస్ కూడా పెట్టిన, వేడి రైస్. శనగపప్పు చాలా టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇక నేను టమాటోస్ కూడా వేసేస్తాను. ఇంత నైస్ కలర్ఫుల్గా అనిపిస్తుంది కదండి. మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు, కలర్ఫుల్ అయితే నాకు అనిపిస్తుంది. కొత్త ఫోను ఏదో ఏమో అంటారు దీన్ని, V15 ఏందో అంటారు, 16 17 అంటారు. అది తీసుకున్నా, అంటే కొత్తగా లాంచ్ అయింది. ఆ ఫోన్ నుంచి ఇక ఫస్ట్ రెసిపీ తీద్దాము అని ప్రిపేర్ అయినా తీస్తున్నా. ఇప్పుడు దానికి కొద్దిగా అంత సాల్ట్ వేద్దాం. కడక్ అంటే టేస్ట్ కోసం. అంటే మనము నేనంటే నాకు షుగర్ బీపీ అనేది ఏం లేదు, కానీ కొత్తగా రోగాలు స్టార్ట్ అయినాయి. తినకనేమో ఇవన్నీ రోగాలు వచ్చింది అనుకుంటా. మంచిగా తిని ఉంటే ఏం రోగం రాదు, తినకనే రోగాలు వస్తాయి. మంచిగా చేసుకొని తినండి ఫ్యామిలీతో పాటు, ఓకేనా. ఇంకా టమాటోస్ బాగా మ్యాష్ అవుతుంది. పప్పు కూడా కొద్దిగా ఉడకాలి. అది ఉడకాలంటే
అది ఉడకాలంటే మూత పెట్టుకోవాలి కదా. ఇంకా మూత పెట్టి ఇంకో కొద్దిసేపు అట్లా మగ్గనిద్దాం. ఇంకా దీంట్లో పొడి మసాలాలు వేద్దాం. కారం పొడి, పసుపు, మీకు అంతా ఒకలాగానే కనిపిస్తుంది ఎండలో కదా. జీలకర్ర పొడి అండ్ ఇది ధనియాల పొడి, గరం మసాలా. ఓకేనా. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకుంటాం. ఇప్పుడు ఇది బాగా మగ్గుతుంది. అంటే నేను స్లోనే పెట్టిన, ఎందుకంటే మళ్ళీ కింద అడుగు అంటుతుంది కదా, అందుకే స్లో పెట్టినాను. అడుగు అంటకుండా కొన్ని నీళ్ళు పోసేస్తాం. ఓహోహో, అంటే అవి చెన్న కూడా బాగా ఉడకాలి కదా పప్పు. ఆ పప్పు ఉడికితేనే మనకు పప్పు అనేది అవుతుంది. కలిపిన దీనికి కొద్దిసేపు మూత పెడతా. ఉడుకుతుందా లేదా చూస్తా. ఓహోహో, బాగానే ఉడుకుతుంది. ఓకే 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 ఓకే, కొన్ని నీళ్ళు ఉన్నాయి కదా ఇంకా, చూస్తా. ఉడికిందైతే ఉంది, ఇంకా కొద్దిగా అంతా నీళ్ళంటే దగ్గర అయితే పర్వాలేదు, మంచిగా అనిపిస్తుంది. ఓకే అండి, చూసేస్తా. వావ్, రెడీ అయిపోయింది. ఓకే అండి, ఇప్పుడు చూపిస్తా. వేడి వేడి రైస్లో వేడి వేడి రైస్, శనగపప్పు. వావ్, సూపర్. ఎంత ఎండ ఉంది చూడండి మా ఇంట్లో. डाला गरम गरम है ना, उसके लिए టేస్ట్ అచ్చా, సూపర్ టేస్ట్ ఉంది. మీరు కూడా ఇలాగే నాలాగా చేసుకొని తినండి. ఓకేనా, తప్పకుండా ఇది మీకోసం. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం. బాయ్ బాయ్.